born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. ఒక రోజుకు మనిషికి కూలి ఎంత ఇచ్చేవాళ్ళు? పని చేసిన ఓట్లే, బండలు కొట్టిన ఓట్లే, రాయి కొట్టిన ఓట్లే. నిజాం గవర్నమెంటు 1925లో ఒక ఫర్మానా ఇష్యూ చేసింది, ఆర్డర్. సొంత భూములలో ఎవరైనా కుంటలు నిర్మించుకుంటే పుష్టి రకమే ఉంటుంది, ₹2, కానీ అది లేదు. ఆ పర్మిషన్తో 2 సొంత భూముల కుంటలు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమము రాకముందు వస్తే మేము ఎట్లా కట్టాలి ఏందని అనుకుంటున్న సందర్భాన ఆవులన్నీ కొట్టుకుపోయాయి. మొదటి రకాన్ని ఒక్కదాన్ని 40 ఎకరాల భూమిని ₹60 ఎమ్మడి నేను మా పెదనాయన గారు మా భూమిని అమ్మి కట్టినాం. ఎంతకాలం పనిచేశారు మీరు టీచర్గా? 59 వరకు పనిచేసి వదిలిపెట్టిన. 59 ఎందుకు? ఇంటి దగ్గర అమ్మ నాయన ఉన్న వ్యవసాయము చేసిన పనులు పూలు వేయాలి, వాళ్ళనే వేసుకోమనేది. ఎవడన్నా వచ్చి అయ్యా గిన్నెది ఒడ్డు పెట్టమనంటే ముంచుకోపోమనేది. మా పాలోళ్ళందరికీ 25-30 పుట్లు బంతే, మాకు 15 పుట్లు కూడా ఇంటికి రాకపోయేది. పండేది కానీ ఇంటికి రాకపోయేది. ఈ ₹60 జీతం నేనే చేయాలి, వదిలిపెట్టి తమ్ములని చదివించేటందుకు కోరుకని. మీరు చిన్నప్పుడు చదువుకునేకి ఎట్లా? అప్పుడు నిజాం పాలనలో ఊళ్ళల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేటివి? పరిస్థితులు రెవెన్యూ ఫిర్కా ఊలేజ్ రెవెన్యూ 25 గ్రామాలకు ఒక రెవెన్యూ ఫిర్కా ఏర్పాటు చేసి రెవెన్యూ గిరిదవారు ఆయనకు క్వార్టరు. అక్కడనే స్కూల్ 3వ తరగతి వరకు ఎక్కడ లేదు. ఏ మీడియము స్కూలు? 3వ తరగతి వరకు 2వ తరగతి వరకు తెలుగులో, 3వ తరగతిలో ఉర్దూ. 3వ తరగతిలోనే అలి బేపేపేలు అవి అన్నీ రావాలి. 3వ తరగతిలోనే 1, 2 అది అప్పుడేంది పద్యాలు, పెదబాల శిక్ష అంతవరకే. బోట్లేర్సు, గిద్దెలేర్సు అని పరకలు, బెడలు, తబెడు, మానడు, అడ్డడు, ఇద్దు, ముత్తు, నలుతు, ఏదు, పందు, ఆ లెక్కలే ఉండేది. అప్పుడు ఆరాతే ఉండేది. తదుపరి ఈ ఇంకా ఎక్కడ కూడా స్కూల్ పెట్టేటందుకు వీల్లేదు. మీ వర్ధమాన్ కోట ఉంది మాకు పక్కది, 12,000 ఎకరాలు. అది సరఫ్ కాస్ట్, నిజాం సొంత జేబులకు పోతుంది ఆ రెవెన్యూ. దాదాపు కొన్ని 100 గ్రామాలు ఉన్నాయి. నిజాం ఖజానాకు పోదు, సొంత ఖర్చులకు పోతుంది. అక్కడ పోస్ట్ ఆఫీసు 5,000 గ్రామాలు ఉన్న, అప్పటికి 5,000 జనాభా ఉంది. పోస్ట్ ఆఫీసు నాగారం స్కూల్ నాగారంలే 5,000 జనాభా ఉన్నట్టు. అంటే 5,000 జనాభా ఉంటే తప్ప స్కూల్ పోస్ట్ ఆఫీస్ ఉండేది కాదు. అది 2వ తరగతి వరకు. 3వ తరగతి గవర్నమెంటు ₹4 జీతం. ₹4 టీచర్కు ₹4. టీచర్లు ఎవరు ఉండేవాళ్ళు? ఈ 3వ తరగతి వరకు 1-2 తరగతుల వరకు మన తెలుగు వచ్చిన వాళ్ళు ఉండేది. 3వ తరగతి అప్గ్రేడ్ అయ్యిందంటే ఉర్దూ వచ్చిన ఆయన కావాలి. ఉర్దూ చెప్పడానికి ఓన్లీ ఉర్దూనే, ఇంకా ఏ సబ్జెక్ట్ చెప్పేటోళ్ళు కాదు, ఏమీ లేదు. 3వ తరగతి వచ్చిందంటే ఉర్దే. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఉర్దూ చదవాల్సిందే. ఉర్దూ చదవాలి. అటు ఎర్ర టోపీ, కుచ్చుడు టోపీ పెట్టుకోవాలి. ఈ మా ముస్లింలు నమాజ్కి పోయినప్పుడు పెట్టుకుంటారా ఆ టోపీ? అది పెట్టుకుంటే ఖదరు. మా మాల్ పటేల్, పట్వారి వాళ్ళు పెట్టుకునేది. నాకు కావాలని కొట్లాడేది. ఆ టోపీ పెట్టుకోకపోతే రానిచ్చేవాళ్ళు కదా స్కూల్లోకి? అసలు ఎసెన్షియల్. వాళ్ళు తప్పకుండా తెలుగు పిల్లలు పచ్చ బట్టలు దొట్టుకోవాలి. అదేలే వాళ్ళ జెండా, మా జెండా అదేలే గ్రీన్. అంటే ముస్లిం పిల్లలు ముస్లిమేతరులు వాళ్ళు తెల్లే కడతారు, వాళ్ళు తెల్లవి. ముస్లింలో మనము హిందువులు మాత్రము ఈ గ్రీన్ కలర్ కట్టాలి యూనిఫామ్. ఇక అది
మ్యాండేటరీ. ఇక్కడ సూర్యాపేట మర్కజీ స్కూల్ అవి 7వ తరగతి వరకు. ఆ తర్వాత నల్లగొండ, భువనగిరి, అంతే. 55 వరకు బోర్డు ఎగ్జాములు చేసిన జిల్లా ఫస్ట్ 55లో ఇచ్చిండ్రు నల్లగొండకు సెంటరు. అప్పుడు ఇంటర్మీడియట్ ఎఫ్ఏ అనేది బిఏ, ఎఫ్ఏ 2 ఏళ్ళు, బిఏ 2 ఏళ్ళే. ఎఫ్ఏ అంటే ఇంటర్మీడియట్ అంటే దాన్ని అర్థం ఏందో ఎఫ్ఏ అనేది. ఓకే. ఈ స్కూల్ హైయర్ ఎడ్యుకేషన్ అయిపోగానే వెంటనే ఎఫ్ఏ చదివేది. ఏం చదువుతున్నావు అంటే ఎఫ్ఏ. 7వ తరగతి చదివిండంటే ఉద్యోగమే. 4 వస్తేనే 4వ తరగతి చదువుకున్నోడికి పల్లెటూళ్ళల్లో ఈ ఆళ్ళు పెట్టించి 3వ తరగతికి ఈ ఉర్దూ నేర్పెట్టేందుకు పెట్టుకునేది. 180 మంది వాళ్ళు ఉండాలి స్కూళ్ళల్లో, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళే తప్ప మమ్మడేసి. ఇక పెద్దలే ఎవరన్నా ఉంటే ఆఫీసర్స్ ఈ లెవెల్లో 10% పెద్దలే. అది అంటే 80% ముస్లిమ్సే ఉద్యోగులు అప్పుడు. ముస్లింలే. ఓకే, అన్ని పోస్టుల్లో. మీకు ఏ క్వాలిఫికేషన్ మీద ఇచ్చినారు జాబు అప్పుడు? నేను 46లో 3వ తరగతి వదిలిపెట్టాను. బయటికి వెళ్ళిపోయినాం చదువు ఇబ్బందులతోని. మళ్ళీ 49లో మా అన్నగారు అరెస్ట్ అయ్యి జైలుకి పోయినాక 49 ఇంటికి చేరినాక మా వ్యవసాయము 120 ఎకరాల భూమి, 80 ఆవులు మాకు పంచుకుంటే మా తాతగారి నుంచి మాకు 400 ఎకరాల భూమి, 3 అల్లందమ్ములు, మా పెదనాయన, మా నాయన, మా చిన్నాయన. వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. మా ఉండకండ మల్లారెడ్డి మా తాత, వారికి 3 కొడుకులు, 3 బిడ్డలు. 3 కొడుకులకు 350-30 ఆవులు ఇచ్చాడు. ఆవులు అప్పుడు ఆవులు నర్సంపేట అడవులలో కాసేది. 3 నెలలకు ఒకసారి 4 జీతగాండ్లు వీడికి వచ్చి ఇక్కడి నుంచి బట్టలు తీసుకొని ఆడికి పోయి వాళ్ళు ఉండేది. మళ్ళీ 3 నెలల తర్వాత ఈ నుంచి మళ్ళీ పోతే వాళ్ళు వచ్చేది. గొడ్డుకు పావల అంటే ఒక్కొక్క పశువు పుల్లరా అంటాం దానికి. అడవిలో మేసినందుకు పావల. ఒక పశువు అడవిలో మేసినందుకు నిజాంకు పావల శిస్తు కట్టాలా? శిస్తు కట్టాలి. అట్లా మందలు అక్కడనే పెట్టుకొని అక్కడనే తీసుకొని ఉండి ఏడాదికి ఒకసారి 40-50 కోడల్ని అమ్మేది. ఆవులు అట్లే ఉంచి మా నాయనలు చెప్పిన సంగతి అది. ఇక మేము ఏర్పడితే మా మేనత్తలకు ఒకరి బుర్కచర్ల, వారంతా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యోగంలో ఉన్నారు. ఒకరు దేవరూప్ల, ఒకరికి ఇక్కడ రావణపేట దగ్గర మన అలివెల్లూరు ఉన్నది, ఎడవెల్లి నెమ్మానం, అలివెల్లూరు. వాళ్ళకి ఇస్తే ఆడపిల్లలకు ఒక్కొక్కరికి భూములు ఉన్నోళ్ళు అయితేనేమో 100 తులాల బంగారం పెట్టిండు. బుర్కచెర్ల మా మేనత్త గారికి 100 తులాలు పెట్టిండు. దేవరూప్లవరికి 70-80 ఎకరాల రేగడి ఉండి ఇప్పుడు రోడ్డు మీద ఉన్నటువంటి సమితి హెడ్ క్వార్టర్ ఆ 70 ఎకరాల భూమి అక్కడ ఆ ఆడపిల్లకు కొనిచ్చిండు బిడ్డను. ఈ నెమ్మాన ఇక్కడ ఈమెను తీసుకొచ్చే నాగారంలో 120 ఎకరాలు కొనిచ్చాడు. ఉమ్మడి కుటుంబం. ఆ తర్వాత మా ముగ్గురికి అట్లా వచ్చింది. ముగ్గురికి ఆస్తి 3-4 12 మంది అయినాం. మేము 4 అయినాం, మా పెదనాయనకు 4, మా చిన్నాయనకు 4. మళ్ళీ మా పెదనాయనకు 3 బిడ్డలు, మా చిన్న మాకు 2, మా నాయనకు మా చిన్నాయనకు 1. ఇక పలసన. సో అట్లా మీకు 120 ఎకరాలు వచ్చింది. నేను చదువుకోనేందుకు ఇక అప్పుడు చదువు వదిలిపెట్టి ఆడు చదువుకుంటేందుకు పోయినప్పుడు సూర్యాపేట అందరు చదువుతున్నారు. మా అన్న జైల్లో ఉన్నాడు, నా తర్వాత 3 తమ్ములు, 2 తమ్ములు, చెల్లె వీళ్ళు ఉన్నారు అని నేను చదువుకుపోతానంటే తోలలేదు. బలవంతంగా నేనే 35 కిలోమీటర్లు నాగారం నుంచి సూర్యాపేటకు నడిచిపోయిన సంతకాన్ని ఎత్తిన పెట్టుకొని. ఆడ మనకు తెలిసిన వాళ్ళు మా తాత పేరు పెద్ద ఆస్తిపరుడని ఆ చుట్టుపట్టు గ్రామాలే కాకుండా
సూర్యాపేట, భువనగిరి, తర్వాత జనగాం ఉమ్, అందరికీ తెలిసేది. ఉమ్, ప్రతి సంవత్సరం 30 పుట్ల ఆముదాలు అమ్మేది, 30 పుట్లు నిల్వ, 7 ఆముదాలు ముందుకు అమ్మేది, ఉమ్, 7 ఆముదాలు ముందుకు అమ్మేది, నిరుడిగా 7 అమ్మేది. ఉమ్. పుట్టి అంటే ఎన్ని కిలోలు? పుట్టి అంటే ఉమ్, 40 కుండలు అంటే ఆముదాలు 6 క్వింటాలు అవుతాయి. 6 క్వింటాలు ఒక పుట్టి. ఒక పుట్టి ధాన్యం. ఉమ్, ఈ కందులు, పెసలు, మినువులు ఇవి అయితేనో 8 క్వింటాలు అవుతాయి. ఉమ్. ఓకే. అప్పుడు మడువు లెక్క 40 కిలోలు మ్యాట్రిక్ సిస్టమ్. మనుమోని. మడువు 3 మళ్ళు అయితే ఒక పల్ల సిస్టమ్. ఇది దశాంశ పద్ధతి తర్వాత లేదు కానీ నేను 14 రూపాయలకు పల్లా అమ్మిన గుట్టెలు నేను వ్యవసాయం చేయించి 14 రూపాయలు గొట్టెడు. అవి ఏమైనా కేరళకు పోయేది, మన ఇక్కడ పోయేది. అప్పుడు పాలసన్నలు, దోమసన్నలు, సాంబలు, గొట్టెలు. ఎక్కువ ఒడ్లు పండించే వాళ్ళు. ఒడ్లు రైతుకు ఒక ఉప్పు కొనేదే తప్ప ఏ అవసరం లేదు. అన్ని పండించేటోళ్ళు 56-57 వరకు ఒడ్లు మనకే పంతాయి. నువ్వులు బండే, ఆముదాలు బండే, వేరుశనగలు బండే, నువ్వులు, ఈ ఆయిల్ తీసేది. బట్టలకు పత్తి, ఎర్రపత్తి, తెల్లపత్తి. ఎర్రపత్తి ఖదర్ బట్టలు, తెల్లపత్తి తెల్ల దూతులు. మనం ఇంటికి ప్రతి ఇంటి ఊరికి 80 రాట్నాలు ఉండేది. అందరూ పత్తి పండించేది, ఉడికి దారం కండెల్ని సాలవరికి ఇస్తే వాళ్ళు బట్టలు వేసేది. ఇంకెక్కడిది పైసలు? రైతుకు అవసరం పడేది ఒక శిస్తు కడితేనే, గవర్నమెంట్ శిస్తుకే పైసలు, ఊరి పొలం నాటేస్తే పైసలు. ఎంత ఉండేది శిస్తు అప్పుడు? ఎకరాకు ఎంత ఉండేది? ఏ పంటకు ఎంత ఉండేది? 1936-37 సర్వే చేయించక ముందు రూపాయి ఉండేదట. రూపాయి పావలా చేసిండు, 2 రూపాయలు చేసిండు. ఇది లెవెలు చెలక భూములకు. బావి ఉండి మిరపకాయలు, పొగాకు, కూరగాయలు పండించేది బాగా అయితే అని దానికి 3.5-4 రూపాయలు శిస్తు సంవత్సరానికి, ఒక ఎకరానికి. ఇక పొలాలు, చెరువులు 100 ఎకరాలు కంటే పై ఉన్న చెరువుల కింది పారకం గల తరికి 14 రూపాయలు ఎకరానికి, సంవత్సరానికి. దానికి రూపాయికి పావుల సెస్సు. ఈ కుంటల కింద 100 ఎకరాల కంటే తక్కువ ఉన్న కుంటల కింద 9 రూపాయలు శిస్తు. 9 రూపాయల కంటే మళ్ళీ 9 పావులాలు, మళ్ళీ 2 పావుల సెస్సు. ఇది ఈ సెస్సు గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీలకు, వీళ్ళకు పోతుంది. అప్పుడు సిటీ. అప్పుడు ఒడ్లు మూట ఎంత ఉండే రేటు? ఒడ్లు పల్లా నేను చెప్తే కదా, అప్పుడు 46-48-50 రూపాయలకు తులం బంగారం. అప్పుడు 56లో కూడా 82, 78-80 రూపాయల తులం ఉన్నది. కానీ శిస్తు మాత్రం 9 రూపాయలు అంటే చాలా ఎక్కువ కదా అప్పుడు. చాలా ఆనాడు పూర్వం శిస్తులు కట్టలేక భూములు వదిలిపెట్టిపోతే ఇది ఆ భూములని 3 ఏళ్ళు రకం గట్టక ఏ రైతు అయినా పోతే ఆ భూమిని వేరే వాళ్ళకి అర్రాజు పెట్టి పట్టా ఇచ్చేది డబ్బులకు. అయితే పటువారి దేశముఖులు వీళ్ళు అన్ని ఎకరాలు ఎట్లయింది, వాళ్ళు పోడుగొట్టి చేసిండ్రా, ఇదే ఇట్లొచ్చింది రకం కట్టినా కూడా ఖజానాకు కట్టలేదని రాసి పంపి అర్రాజు పెట్టించేది. వాడు ఏం చేస్తాడు? దిక్కులేదు, చదువు రాదు, చెప్పుకోలేదు. ఒక్కొక్క 1,00,000 ఎకరాలు, 100 ఎకరాలు భూస్వాములు, పెద్ద జమీందారులకు ఎక్కడో వాళ్ళు ఏమన్నా పోడుగొట్టి చేసిండ్రా? కొట్టి వ్యవసాయం చేసేది ఎవడు? పేదలు. దొర కొట్టాడు కదా, వాడు వదిలిపెట్టిపోయేది. అంతే, రకాలు గట్టలేక ఫరారయ్యేది. దాంట్లో ఏం లేదు, కాలం మీద ఆధారపడి ఉంది. 42-43 తెల్లదొన్న కరువు అనేది ఒకటి. జర్మనీ 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు
యూనియన్ గవర్నమెంట్ నుంచి బెజవాడ నుంచి సూర్యాపేట నుంచి నాగారం జనగాం నుంచి నాగపూర్ వరకు మిలిటరీ పోయేది, యూనియన్ మిలిటరీ. వాళ్ళు రోడ్లెంబడి వంటలు చేసుకునే వాళ్ళేమో. వంటలు చేసుకుంటే వాళ్ళకు పాల డబ్బాలు మటను అది అంత డబ్బాలు వచ్చేది. వాళ్ళు చుట్టుపట్టు పశువుల కాడోళ్ళని పిలిచి వాళ్ళు ఏమనేదో ఇచ్చేది, వాళ్ళు ఏమనకపోయేది, నవ్వేది. రోడ్డెంబడి భూములు ఉంటే మేము చూసినాం కదా. అవును. ఆ రోజుల్లో నిజాం గవర్నమెంట్ బొగ్గు బస్సులు నడిపించిండు. స్టీము వెనక ఒక పెద్ద డ్రమ్ము నీళ్లు, ఈ రోడ్డు రూలర్ స్టీమ్ రూలర్ ఉండేది, దాని మాదిరినే ఉండేది. నార్కట్పల్లి డిపో సూర్యాపేట నుంచి జనగాం పోయి ఉదయం నుంచి మళ్ళీ సాయంత్రం నార్కట్పల్లి 10 గంటలకు 9 గంటలకు చేరేది. ఆ తదుపరి బొగ్గు బస్సు వేరా, స్టీమ్ బస్సు వేరా? బొగ్గుని స్టీము తయారు చేసేది. బొగ్గు కాల్చితే స్టీమ్ వస్తుంది. స్టీమ్ వస్తుంది, ఆవిరితో ఇంజన్ స్టార్ట్ అవుతుంది. అట్లా మరి కవర్ ఉండేదా బస్సు అంతా? ఇదంతా వెనక ఉంటుంది, ముందటికి దాన్ని బాడీ ఉంటుంది. మరి బొగ్గు అంతా పడదా? వెనకకాయ ఇప్పుడు బస్సు ఉంది కదా, బస్సు వెనక ఇంకొక ట్రాలీ లెక్క ఉంటుంది, దాని మీద ఇదంతా సెటప్, ఇంజన్ సెటప్ అంతా. అప్పుడు అదే అంతే. అప్పట్లో ఎన్ని బస్సులు ఉండేవి మొత్తం? మాకు మనం చూసింది ఇక్కడి నుంచి జనగాం పోయి, జనగాం నుంచి ఇక్కడికి పోయేది ఒకటి. పొద్దున 7 గంటలకు నాగారం వస్తే 9-10 గంటలకు నాగారం వచ్చేది. అట్లే నార్కట్పల్లి నుంచి జనగాం పోయి మళ్ళీ తిరిగి 6 గంటలకు నాగారము, 5-6 గంటలకు వచ్చేది. నార్కట్పల్లి పోయే వరకు 9 గంటలకు జరిగేది. ఎంత ఉండే టికెట్ అప్పుడు? సూర్యాపేటకు నాగారం నుంచి పావుల బీసం 5 అనాలు, 5 అనాలు 30 పైసలు బొగ్గు బస్. వాటికి తదుపరి 55లో కూడా, నేను 50లో మనకు నేను చదువుతున్న రోజుల్లో 51లో ఏఎస్ఎఫ్ఐ బెంగాల్ నుంచి నిజాం కాలేజీలో పెట్టింది మీటింగ్. ఆ సభకు నేను వచ్చిన. ఈ తుర్కోలు వదిలిపెట్టిన హిమాయత్ నగర్లో తుర్కోలు వదిలిపెట్టిన ఒక బిల్డింగ్ ఇచ్చిండ్రు మాకు. ఆ బిల్డింగ్ ఇట్లా మెట్లు ఉన్నాయి, పైకి పోయి కిందకి వస్తుంటే గోడమడి చెయ్యి తలిగింది. కరెంట్ ఉంది, జల్బంది. ఇది మనం ఎన్నది కరెంట్ చూడలేదు. కరెంట్ ఫస్ట్ టైం ఉందనేది మీకు అట్లా తెలిసింది, గోడ షాక్ కొడితే. ఇదేంద్రా అది ఇట్లా వస్తుంది అంటే ఒకడు గురికి పట్టుకొని నీళ్లు తెస్తున్నాడు, నీళ్లు మట్టి దాటి ఇట్లా పోసాడు. ఆ దాటిని జీవిడికి వచ్చింది, ఈడికి దాడిచి కొట్టింది. అప్పటికి కరెంట్ తెలియదు ఎవరికి. నిజాము ఇక్కడ మింట్లో ఈ కరెంటు తయారు చేసేది బొగ్గుతోనే. ఓహో, మింట్ ఉంది కదా, మింట్ కాంపౌండ్, హైదరాబాద్ మింట్ కాంపౌండ్ దగ్గర. పవర్ జనరేషన్ యూనిట్ ఉంది. మీరు అప్పుడు ఇళ్లల్లో ఏం వాడేవాళ్ళు? వెలుతురుకి ఇళ్లల్లో ఏం వాడేవాళ్ళు? ఆముదం దీపం. ఆముదం దీపం గోడకు చెక్క ఇట్లా కొట్టి దానికి చెయ్యి మాదిరి గురించి గోడలకు పెట్టి స్వాగతం దాని మీద పెట్టేది. లేకపోతే మొగరాలు ఉంటాయి, మొగరానికి తాపకం చేసి ఆ చెక్క దీన్ని కొట్టి నడింట్లే. ఆముదం దీపం, నిప్పు అగ్గిపెట్టెలు ఇక్కడివి అదే అంతా నిప్పుని తయారు చేస్తే జగముఖలేనా, దూదేనా, కుంపటి దాంట్లో పిడికేసి ఇంత ఊక పోసి మీద ఇంత దూకాల నిప్పేసి పెడితే నడింట్లే దోమలు లేకుండా పోయేది. మిద్దె ఇండ్లు కాక ఉండేది. మళ్ళా దాని పొద్దున తీసి పాలు మస్తు, మాకు 60-70 లీటర్ల పాలు ఇప్పటి లెక్కకు 3 బాణల నిండా వాటిని కాగబెట్టి మధ్య కళ్ళము ఇది కవ్వంతో మజ్జిగ 3 మనుషులు చేసేది, నేను కవ్వం తిప్పేది. ఆ మజ్జిగనే ఊరంతా దానం చేసేది. వాళ్ళు జొన్న పొట్టు, తవుడు అది తెచ్చి పోసిపోయేది ఆవులకి.
అప్పట్లో ఈ పాలు అమ్మడము తెచ్చి పోసేది, మేము మజ్జిగ పోసేది. అదేలే. అట్లా పోసేది. అన్ని పశువులు మాకున్నాయి, మేము చేస్తున్నాం. దొరోళ్ళకు ఆవులు తక్కువ 50 ఉండే, కరణాలకు 200 ఉన్నాయి. ఆయనకు భూమి ఎక్కువ ఉంది, 350 ఎకరాలు ఒక్కనికే ఉంది. మా ముగ్గురికి 130, 140 ఆవులు, బర్రెలు ఉండేది యాజవర్యాలు. ఆవుల పాలు కూడా మేము పిండేది. ఎట్లా పిండేది? ఒక పెద్ద కట్టెకు తలకోల ఒక తాడు ఇట్లా కట్టి దాని మెడకి ముందర ఇట్లా వేసి కట్టి వదిలిపెడితే అది ఏలాడబడుతుంది. ఇక అది నిలబడేది దూడు. పొద్దున్న దాకా వాటెమడే ఉండేది. పొదుగుకాలు వేరే దొడ్డి, ఆవుల దొడ్డి వేరే, లేగల దొడ్డి వేరే. ఇక దాంతో పాలు పిండేది. బిందెలతోని, నీటి బిందెలతోని బిందెడు పాలు ఎత్తుకొచ్చేది ఆ రోజుల్లో. ఇంకోటి మా తాతగారు నేను చూసిన ఆయన ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని పశువులు ఉండాలని కోరిక ఉండేది. 1 ఎకరం ఉంటే వాడికి తప్పకుండా ఒకటి ఉండాల. పేడ బావి దగ్గరికి పోతుంటే మాకు కిలోమీటర్ దూరాన ఉన్నది మా ఆస్తి అంతా. ఆ కిలోమీటర్ లోపల ఎస్సీలై ఊరెమ్మడి, ఆ తర్వాత మల్పట్టిన తర్వాత మావి ఉన్నాయి. తోవల పేడ కనిపిస్తే పంచెల పెట్టుకొని తీసుకుపోయి పెండ మీద వేసేది. పంచెల కాండో పంచెల చేయి పట్టకపోతే అంటే అంత బియ్యము, గండ్ర బియ్యము, బియ్యం అంటాం కదా, దోసెడు బియ్యము ఒక్కొక్కరికి జతగాండ్లకు. మా తాత కూడా దోసెడు బియ్యం కండలో పెట్టుకొని తినుకుంటూ బావి దగ్గర పోయేది. ఇప్పుడు ఎవరిని అవుతుంది స్నాక్స్ అంటే అది మనకు పైన ఇది పోదు కదా, పోదు. ఆ ఫైబర్ అట్లే ఉంటుంది, తవుడు అట్లే ఉంటుంది, తీయగా ఉంటాయి. దంపుడు బియ్యం కాబట్టి తీయగా ఉంటాయి. అప్పుడు మిషన్ లేవు కదా ఒడ్లు ఆడిచ్చేకి. ప్రతి బావి దగ్గర మాకు రోకండ్లు ఉండేది. వరి పొలాలు కోస్తుంటే కూలోళ్ళు, అయ్యా మేము నూకలు దంచుకుంటాం, ఒక మనిషి దాన్ని మునుము అందరు వేసి పెడుతుంటే ఎండెంక పోసేది కదా. 10 కట్టలు నలిసి అవి దంచేది, 2 బియ్యం తయారు చేసేది అందరికి కూలోళ్ళు తినేకి. అదే తప్ప లేబర్కి అప్పుడు ఎక్కడిది సద్దలు జొన్నలు అయితేనేమో, సద్దలు అయితేనేమో 2 గుంటలు 40 కేజీలు అనుకోరాదు. కూలి అయితేనేమో 40 కిలోలు. కూలి ఎంత ఉండేది అప్పుడు? ఒక రోజుకు మనిషికి కూలి ఎంత ఇచ్చేవాళ్ళు? మానడు అడ్డడు ఆడోళ్ళ కూలి వేరు, డబ్బు కాదు. ఒడ్లే. ఇప్పుడు ఏ పని ఒడ్డెర్లు పని చేసినా ఒడ్లే, బండలు కొట్టినా ఒడ్లే, రాయి కొట్టినా ఒడ్లే. దేనికి 2000 రాయి కొట్టారా బాబు అని కాసాయనం పిలిపిస్తే ఎంత అయ్యా 3 బస్తాలు ఒడ్డు, అరే కడీలు కావాలి గిన్ని, ఈ బస్తకు 20 కడీలు 50 కడీలు అంతే. మా తాత ఒక పని చేసిండు. నిజాం గవర్నమెంటు ఇప్పుడు 1925 పోయి 100 సంవత్సరాలు. నిజాం గవర్నమెంటు 1925లో ఒక ఫర్మానా ఇష్యూ చేసింది, ఆర్డర్. సొంత భూములలో ఎవరైనా కుంటలు నిర్మించుకుంటే 100 సంవత్సరాలు కౌలు లేదు, డీటీ తీరువా. 9 రూపాయలు అన్నమే కుష్కి రకమే ఉంటుంది, 2 రూపాయలు కానీ అది లేదు అని ఫర్మానా 1925లో. వాటర్ హార్వెస్టింగ్. ఇప్పుడు 100 years. ఇప్పుడు ఇంకుడు గుంటలు కాన్సెప్ట్. మా ఊరి కారణము మా తాత ఆ పర్మిషన్తోనే 2 సొంత భూముల కుంటలు, మరొకటి ఇంకొక రకమైన ఫర్మానా అనాదిన కాకతీయుల కాలంలో నిర్మించబడ్డటువంటి ట్యాంక్స్ కుంటలు చెట్లు గండ్లు పోయి నేటికి అట్లనే ఉంటే ఆ గండ్లు పూడ్చుకుంటే సొంత భూములు కలిగి ఉండి 30 సంవత్సరాలు నీటి తిరవలేదు. అదొకటి. ఈ 2 ఫర్మానాల కారణంగా కాకతీయుల కాలంలో నిర్మించి గండ్లుబడి ఉన్నటువంటిది నల్లకుంట నాగారం ఒకటి. 2 సొంత భూములలో కొత్త కుంటలు అని మేము నిర్మించారు. నల్లకుంట
అనాదిన ఉన్నటువంటి గండు పూడ్చింది పటవారి సొంత భూమిలో నిర్మించుకున్నాడు, గండ్లు వేసుకున్నాడు. మిగతా 2 మేము ఏర్పాటు చేసుకున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమము రాకముందు ఈ కరణాలు, దొరలు, భూస్వాములు వాళ్ళకు కుంటల నీళ్లు వాళ్ళే పెట్టుకొని ఎవరికి రాకుండా చేసుకునేది. ఆ సందర్భాన మాకు నల్లగుంట కింద ఒక 20 ఎకరాల భూమి ఉండి మూటలు 8 ఎకరాలు 10 ఎకరాలు మూటలతోని 3 మూటలతోని కాస్తు చేసుకునేది. మిగతా కుంటల కింద ఒక దాని కింద 20, ఒక దాని కింద 10 ఇలాంటి పర్మిషన్ ఇచ్చిన కుంటల కింద సేద్యం ఉండే. సరే ఎరువులు ఏం వాడేవాళ్ళు సార్ అప్పుడు? చెప్తున్నా, ఇక్కడ జరిగింది ఏంటంటే 47లో మాకు కుంట తలాపున నీళ్లున్నాయి, వాడు ఒక్కడే పెట్టుకుంటున్నాడు పటువారి అని గండి పెట్టి ఉద్యమం మొదలైంది. కమ్యూనిస్ట్ పార్టీ గండి పెట్టి పాత తూము ఉన్నది, పూర్వం తూము, అనాది తూము. ఆ గండి పెట్టి తీసి నీళ్లు జబర్దస్తిగా నీళ్లు పెట్టుకున్నాం. ఉద్యమం ఎక్కువైంది, పటువారి మందలించుకుంటా చప్పుడేక వెళ్ళిపోయాడు. సో అందరూ పెట్టుకునే హక్కును ఒకడే వాడుకుంటా ఉన్నాడు. అది చేసినాం. అంటే దానికి ఇన్ని రకాల ఇంపాక్ట్స్, భూమి పంపిన ఒకటే కాదు. అదే ఆ పటువారి కూడా వచ్చాయి. ఒక ప్రతి సంవత్సరం జవాబందీ జరుగుతుంది. భూమి శిస్తులు ప్రతి కుంటకు, చెరువుకు ఉమ్మక్ అంటే నీటి నిల్వ పరిమాణము. దాని ఉమ్మక్ అంటే దాని పరిమాణం, ఎన్ని నీళ్లు ఉంటాయి, ఎంత భూమి సేద్యం అవుతుంది అనేది నిర్ణయిత ఆయకట్టు క్యాచ్మెంట్ ఏరియాతోనే. అవును, అది అయితే గండి పెట్టి మేము తీసుకుపోయినాము, తనది ఎండిందనే కుట్రతోని ఎండలేదు మనలేదు అనేది పండింది. దానికి గవర్నమెంట్ మాకు వ్యతిరేకంగా పహానీలో రాసిండు. ఏమని? జరియా, సొంత జరియా, నా హక్కు ఉన్నటువంటి భూముల నుంచి జబర్దస్త్గా గండి పెట్టి నీళ్లు తీసుకుపోయి కుష్కేయాలు తయారు చేసిండు 20 ఎకరాలు. నాకు ఇంత నష్టం జరిగింది, ఇది ఇప్పించమని ఆ రాసిండు. దాంట్లో అంటే నోటు ఇయర్లీ ఏ కుంట కిందనైనా, ఏ చెరువు కిందనైనా, ఏక్ ఫసలా 2 ఫసలా, 1 కారు పంట, 2 కార్ల పంట భూములు ఉంటాయి. 2 కార్ల పంటకు 2 కార్లు రకం ఉంటుంది, 1 కారు పంటకు 1 కారే రకం ఉంటుంది. 2 కారు 1 కారు పంటని భూమి చేసినా 1 కారు పంట భూమి 2వ కారు చేసిండంటే శిస్తు పెరుగుతుంది. అయితే అట్లా ఈ కుంట కింద ఈ రాసినందుకు ఉద్యమం మొదలైంది, వెళ్ళిపోయినాం. అది 50లో దానికి దైగుణ రకం కలెక్టరు చేసిండు, అంటే అమలు చేసిండు. దిగువ శివారులో ఖుష్కీలో తరి చేసిన కారణంగా జబర్దస్త్గా మొఖరారా తరి, నిర్ణీత ఆయకట్టు, పడవ రాసిండు వాడు. దాని మీద 9 రూపాయల రకంకి 20 ఎకరాలకు 180 బదులు 9 దయగుణ వేసింది, 10 వంతులు సెస్సుతోని 2400 రకం తగిలింది మీకు 50లో. అప్పుడు మా పెదనాయన, మా అన్నగారు జైల్లో ఉన్నాడు, జాల్నా జైల్లో ఉన్నాడు. అప్పుడు కలెక్టర్ దగ్గరికి పోయి స్టే ఆర్డర్, వెళ్తేబాయి స్టే ఆర్డర్ తెచ్చినాం తాత్కాలికంగా ఆఫ్ చేయమని. ఆ సంవత్సరం ఆగింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసినాడు. వస్తే మేము ఎట్లా కట్టాలి ఏందని అనుకుంటున్న సందర్భాన ఆవులన్నీ కొట్టుకుపోయారు. నెక్స్ట్ ఇయర్ 51లో ఈ రకం మొదటి రకాన్ని ఒక్కదాన్ని 40 ఎకరాల భూమిని 60 రూపాయలు ఎమ్మడి నేను మా పెదనాయన గారు మా భూమిని అమ్మి కట్టినాం. 20 ఎకరాలు నీళ్లు వాడుకున్నందుకు 40 ఎకరాల భూమిని
మా పెదనాయన గారు 20, మా 20. మాకు ఆ కుంట కింద ఇట్లా బారిందని దీని రాసి మీద కోర్టుకు పోయేకి లేదు, దేని ఏం లేదు. రెవెన్యూ కలెక్టరు స్టే ఆర్డరు ఒక సంవత్సరానికి ఒక కారుకి ఇచ్చిండు, 2వ సంవత్సరం కట్టకుంటే మళ్ళీ రాసిండు. మొదటిది కడితే 2వ దానికి స్టే ఇచ్చిండు మళ్ళీ. మొదటి రకం 51లో 2400 రకం కట్టినాం అప్పుడు. 40 ఎకరాల భూమి అమ్మి. 2వ సంవత్సరం కౌలు 52లో వసూలుకి వచ్చింది. మా అన్న జైలు నుంచి వచ్చిండు. ఇంత మా ఆవులని 60 ఆవులు కొట్టుకుపోయింది రాజుకు తాలూకాకు. ఈ శిస్తు కట్టలేదని శిస్తు మళ్ళా ఈ ఒకసారిది కట్టినాం కానీ మళ్ళీ సంవత్సరం రాసిండు కదా. దాని కొరకని 60 ఆవులు రాజు కొట్టకపోతే ఇంతలో మా అన్నగారు జైలు నుంచి వచ్చిండు. ఇది చూసి తహసీల్ ఆఫీస్కి పోయి చూస్తే ఊరు మీద మాకే కాదు ఊరు మొత్తం మీద 500 ఎకరాల తరిపి ఉంటే అన్ని నీళ్లు లేని వక్తుపై పాని న్యాయానికి వచ్చేసే సమయానుకూలంగా వర్షము నీరు రానందున జరియాలకు ఏదైతే ఉన్నదో పారగంత చెరువు ఉన్నదో రానందున పడవ కార్తెవారి రిపోర్ట్ కార్తెక రిపోర్ట్ పంపాలి కదా. అవన్నీ నీళ్ళు అని రాసి పంపిండు. జవాబందీలా తెలుగుకల్లుడు పట్టువారి నాగారంలోనే జవాబందీ బంగ్లా జిల్లాది. ఆడ రకం చెరువు కింద కూడా పెద్ద చెరువు కింద కూడా అన్ని 2 గార్లు పంటలు పడినాయి, రకం లేదని రాసిండు. ఇదంతా ఆయన జేబుల కిందకి పటేల్ పట్టువారి తినే పద్ధతి అది రాసిండు. ఆ సరే రాస్తే అది తహసీల్కి పోయి మా అన్నగారు చూసిండు. వెంటనే వచ్చి రాత్రిపూట పట్టువారి మాల్ పటేల్ ఇళ్లకు కాపలా పెట్టాడు వీళ్ళు తప్పించుకుపోకుండా. ఏ రాత్రి ఏం చేశారు, గోడలు దునికి ఫరారయ్యారు. వాళ్ళ వ్యవసాయాలు నడవకుండా అన్ని పశువుల్ని వీటిని అన్ని లూటీ చేసేయటం అయింది. ఇబ్బంది పెట్టారు గ్రామ జనం అంతా. ఎందుకంటే చెరువు కిందనే రైతాంగం 500 ఎకరాల భూమికి రైతులు ఈ శిస్తంతా వాడు తినేదే. ఇట్లా ఎంతకాలం తింటుండో అనేది వచ్చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఎన్నికలు వస్తున్నాయి. ఇక ఫస్ట్ ఎన్నికలు వస్తున్నాయి 52 ఎలక్షన్స్. ఇక వచ్చే ముందే చలో ఇక 6 నెలలు పోయినరు, రాజుకి వచ్చారు. పటువారి 1.5 ఎకరం భూమి తోటగెట్టు పగాయతు, మాలి పటేలు 1.5 ఎకరం గ్రామానికి ఇచ్చారు. పటువారి ఇచ్చిన భూమిని అర్రాజు పెట్టి 3,000 రూపాయలకు మేమే కొని గవర్నమెంట్కు ఆ పైసలు దాఖలు చేసి మాలి పటేల్ ఇచ్చిన ఊరెమ్మడి భూమిలా ఇండ్రెమ్మడిదే, అది ఇండ్రెమ్మడిదే. స్కూల్ ఈ గవర్నమెంట్కు మనం 3,000 కడితే మిగతా పైసలు గవర్నమెంట్ ఇచ్చి స్కూల్ కట్టించినాం. అది ఓకే. అర్రాజ్ అంటే వేలం పాట అని వేలం. అప్పుడు ఈ చెరువులది ఇక మా 62లో పెద్ద వర్షం పడి మా కుంటలు తెగిపోయినాయి. తెగిపోతే ఒక కుంటను ఏం చేసినామనంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసినాం. జిల్లా పరిషత్ వాళ్ళు క్యాచ్మెంట్ ఏరియా ఇది అది రకం కడితే విపరించి అని ఇది చేస్తే వాళ్ళు సర్వే చేసిండ్రు. దాన్ని మరమ్మతు చేయించింది. అప్పటి నుంచి 20 ఎకరాలకు రకం కడుతున్నాం. ఇంకో కుంట ఇక గండిపోయిందని కటాన్ని తీసేసి దాని ముందట వెనక అంత పొలం బోర్లు వచ్చినాయి, తరి చేసినాం. 52లో నేను వ్యవసాయం చేస్తూ కిర్లోస్కర్ ఇంజన్ 1200లకు తీసుకొచ్చినాం. 52లో ఫస్ట్ హైదరాబాద్ నుంచి. ఇంజను 52లో 1,200 రూపాయలకు కిర్లోస్కర్ ఇంజను 5-6 నీళ్లు తోడేది బైక్ ఫిట్ చేసి అప్పటి నుంచే ఇంజన్లు పెట్టడం 52 నుంచి. విద్యుత్ ఎప్పుడు వచ్చింది తెలంగాణకు? ఇక ఇది ఇంజన్లు, ఈ ఇంజన్లతోనే నడుస్తుండేది వ్యవహారం. అదేం వ్యవసాయ పద్ధతిలో. ఇక టైచింగ్ ఓట్లు అన్నాం కదా, అవి ఫెయిల్ అయింది. తర్వాత ఎర్రమల్లెలు వచ్చినాయి. ఇంతలా 70ల జిల్లా పరిషత్తులు అయ్యి ఎన్నికలయ్యి ఎర్రమల్లెలు, ఈ
ఒడ్లు ఎర్రమల్లెలు, బుడుమొడ్లు, తర్వాత చైనా అంటూ, ఈ తెల్ల అంశలు, ఈ విత్తనాలు వచ్చినాయి. హైబ్రిడ్ స్వర్గం జొన్నలు, అరుణ ఆముదాలు, ఇవన్నీ హైబ్రిడ్. నేను నాగారంలో వ్యవసాయం చేస్తూ మొత్తం ఈ మినీ కిట్స్ ఇచ్చేది. ఆ మినీ కిట్స్ పెట్టి నేను పంట పండిస్తే అందరూ సమితి మొత్తం నాయే డిస్ట్రిబ్యూట్ చేసేది. విత్తనాలు 2 కిలోల విత్తనాలు పెట్టి 12 బస్తాలు పండించిన. ఏం ఎరువులు ఏమి వాడారు? ఎరువులు అప్పుడు కాల్షియం, ఈ అమోనియం సల్ఫేట్ మానిపింది. ఈ అమోనియం సల్ఫేట్ 64 వచ్చే వరకే దాంతో మొలాసిస్ దాన్ని కలిపి సారాయి తయారు చేయటం మొదలుపెట్టారు. చలో అమోనియాని బంద్ చేసింది గవర్నమెంట్. 1964లో అమోనియం సల్ఫేట్ ఇచ్చింది గవర్నమెంట్ ఎరువు రూపంలో. ఇక అది మనోళ్ళు సారాయికి వాడేశారు. దేశమంతా అసలు గవర్నమెంటే విప్పపు సారా బంద్ చేసి మొలాసిస్ తోని షుగర్ దాంట్లో ఈ ఇప్పుడు చేసేదంతా ఈ ఉన్నదానికి వచ్చిన సారాయి ఏంది అది వారిని వాహిని ఇప్పుడు ఎన్టీ రామారావు ఇవన్నీ పెట్టింది. సారాయి అంతా దీంతో తయారు చేసేది. ఇప్ప పువ్వుది పోయింది, ఎప్పుడు పోయింది కదా ఇది దానికి. అప్పుడు పిండి కాల్షియం అమోనియం నైట్రేట్ CAN 26 అది 2.5 బస్తా రూపాయలు, 2.5 రూపాయల బస్తా. DAP 5 రూపాయలకు. DAP ధర 1964 మీరు చెప్పేది 5-6 ఇక అప్పటి నుంచి. ఓకే. నేను 68 దానిక నేను DAP వాడేది. అది ఎవ్వరు తీసుకుపోకపోయేది. గడ్డలు గట్టి ఉన్న టాకాల ఇక్కడ అక్కడ నేను ఎంత గడ్డలైనా సరే అయ్యే తీసుకుపోయేసి. నేను అప్పటి నుంచి వ్యవసాయము 50 నుంచి తీసుకొస్తాను. ఇక మేము 62లో నా తర్వాత నేను 56లో వచ్చేసి అయిపోయాక బలవంతంగా నా పెళ్లి చేసిన కారణంగా చదువు మానిపిస్తే 1 సంవత్సరం మళ్ళీ వ్యవసాయం చేసుకుంటే టీచర్గా అప్లై చేస్తే వచ్చింది. కోదాడ హై స్కూల్. ఏ సంవత్సరం సార్ మీరు టీచర్ అయింది? 56, 57. ఏ స్కూల్కి వెళ్ళారు? ఫస్ట్ కోదాడు. అంటే SGTనా, స్కూల్ అసిస్టెంటా? అప్పుడు ఇవన్నీ $500,000 జాబ్స్ అని ఇచ్చారు. అప్పుడు ఎడ్యుకేషన్లో చదువుకున్న వాళ్ళందరూ ఈ BTTC ఇవన్నీ చేయకుండానే కోదాడు, తమ్మర, నాగమన్ ఈ రంగయ్య గారి ఇంట్లో ఉండేది. ఆయన బామ్మర్ది అద్దంకి రామయ్య టీచర్, నేను టీచర్ని. రామూర్తి వాళ్ళు పిల్లలు వాళ్ళ ఇంట్లోనే తిని వాళ్ళ ఇంట్లోనే ఉండేది, చదువు చెప్పేది. ఆడ నుంచి సిరికొండ హై స్కూల్కి అయింది. ఆ నుంచి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ 1 సంవత్సరం నూతన కల్లు అయింది. నూతన కల్లు 20 కిలోమీటర్లు నాగారం నుంచి రోజు ఉదయం పోయి చదువు చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేది. నడుచుకుంటూ పోయి ఇంటి దగ్గర వ్యవసాయము, తమ్ములని చదివించటం. మా అన్నగారు జైలు నుంచి వచ్చినాక పార్టీ వర్కర్కి పోయాడు. పార్టీలోనే పనిచేస్తూ ఉన్నాడు. ఇక నేను తమ్ములని 2 తమ్ములు చెల్లెళ్ళని చదివించాలి, మేము 4 వీళ్ళయింది. 54లో వచ్చిందా జాబు? 1954? 56లో వచ్చింది. ఎంతకాలం పనిచేశారు మీరు టీచర్గా? 59 వరకు పనిచేసి వదిలిపెట్టిన. 59 ఎందుకు? ఇంటి దగ్గర అమ్మ నాయన ఉన్న వ్యవసాయము పెద్దగా ఉన్నది. మా నాయన చాలా ఉదార స్వభావుడు. చేసిన పనులు కూళ్ళు వేయాలి, వాళ్ళనే వేసుకోమనేది. ఎవడన్నా వచ్చి అయ్యా గిన్నెది ఒడ్డు పెట్టమనంటే ముంచుకోపోమనేది. మా పాలోళ్ళందరికీ 25-30 పుట్లు బంతే, మాకు 15 పుట్లు కూడా ఇంటికి రాకపోయేది. పండేది కానీ ఇంటికి రాకపోయేది. ఈ పరిస్థితులు అప్పటి నుంచి నేనే చేయిస్తున్నా కాబట్టి ఇక నేను ఈ అప్పుడేమిది 45 to 98.5/40 40 రూపాయలు. దాన్ని కలిపితే 62 రూపాయలు వచ్చాయి. ఈ 60 రూపాయల జీతం నేనే చేయాలి. వదిలిపెట్టి తమ్ములని చదివించేటందుకు కొరకని మా అన్నను పార్టీలో ఫుల్ టైం వర్కర్గా వదిలిపెట్టి ఇంటికాడ ఉండి
మా ఇద్దరు తమ్ముళ్ళని చెల్లెని చదివించి వాళ్ళని రైల్వే ఇంజనీరు హెడ్ మాస్టరు చెల్లెను ప్రిన్సిపల్ నా క్లాస్మేటే ఆయనకి ఇచ్చి పెళ్లి చేసాం ఏర్పడ్డాం. ఓకే. అది మా చరిత్ర. నేను అప్పటి నుంచి అది అయిపోయిన తర్వాత ఈ రాజకీయము ఎలక్షన్లు మా అన్నగారు భార్య ఒత్తిడితోని సంఘానికి దూరమయ్యాడు. పార్టీల ఫుల్ టైం వర్కర్గా చేయలేక కొన్ని ఆర్థికంగా మా వదిన గారు బ్యాక్ చేసింది మా అన్నగారిని. దాంతో భిక్షం గారు తోట నర్సయ్య బియ్యను స్వరాజ్యం నన్ను ఒత్తిడి చేసేది పార్టీల ఫుల్ టైం వర్కర్గా చేయాలని. ఇటు సిపిఐ అటు సిపిఐ. నేను వారితోనే ఒకటే, జనానికి సేవ చేయాలనుకున్నప్పుడు కుటుంబ వ్యవస్థలో దిగబడి 5 పిల్లలని వదిలిపెట్టి నేను ఇప్పుడు న్యాయం చేయలేను. కాబట్టి పిల్లలు చిన్నవాళ్ళు, మీకు అనుభవం ఉన్నది భిక్షం గారు, బిఎన్ గారు కూడా కుటుంబ వ్యవస్థ లేకపోతే మీరేం చేయగలుగుతున్నారు, ఉండి వారు కూడా కొన్నిటికి ఇబ్బందులు పడుతున్నారు కదా, నేను పూర్తిగా దిగబడిపోయినా, నేను పార్టీగా ఎంటర్ కాను అని. పిల్లలు పెద్దోళ్ళైన ముచ్చట వేరు. ఆయన ఊరు వరకు సంపూర్ణంగా గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది బెనిఫిట్స్ ఏది చేసినా 5 బావులు ఇస్తే 12 బావులు కోరి తీసుకొచ్చేది. సబ్సిడీ, ఇంజన్లు 400 కార్స్ ఇస్తే 600 కార్స్ ఇప్పించేది. పెద్దోళ్ళు ఎల్డర్స్ అయిన వాళ్ళు ఒకరి పేరే ఉండే. జనానికి అట్లనే సేవ చేసిన. ఇక అది అయిపోయినాక ఎలక్షన్లు పెద్దోళ్ళు ఊళ్ళో ఆయన, నేను ఒక మాట చెప్తాను, ఆయన మంచి అగ్రికల్చరిస్ట్, ది బెస్ట్ ల్యాండ్ సర్వేయర్ అండ్ రెవెన్యూ రికార్డ్స్ సంబంధించిన చెప్పబోతున్నా. ఆయన డాక్టర్, అది ఇంజక్షన్లు ఇస్తాడు. ఒకటి ఏం జరిగిందంటే, మా మిస్సెస్ మా మామగారు కుప్పల భగవాన్ రెడ్డి పక్కకే పరసాపల్లి విలేజ్, 400 ఎకరాల ఆస్తి. మీ మామగారు? మా మామగారు. ఆయన నాస్తికుడు. 2 బిడ్డలు పుట్టిన తర్వాత భార్య చనిపోయింది, మా అత్తమ్మ. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మొలకపట్నం మాలూరు. ఆడ 400 ఎకరాలు ఆస్తున్నది, 3 బిడ్డలు. ఈయన మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన కలిసి నా మిస్సెస్ పేరు మీద, మా మరదల పేరు మీద మైనర్స్ అని మేనమామ పేరు మీద గార్డెన్ పెట్టి 10 ఎకరాల పొలము, 18 ఎకరాల చెలక భూమి, మెట్ట భూమి రిజిస్టర్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఒక్కొక్కరికి 10 తులాల బంగారం, 1500 తులాల ఎండి, కంచాలు, చెమ్ములు అన్నీ ఏర్పాటు చేసి ఇచ్చి చేసుకున్నాడు. అయితే ఈ పిల్లగాళ్ళు పెద్ద అయ్యేటప్పుడు నాకు 58లో ఒక కొడుకు పుట్టి చనిపోయాడు. ఇక మారుదల్లి ఆయనకు 3 పిల్లలు అయ్యారు. ఈడ ఉన్న భూమి అమ్మితే 30,000కు 35,000కు ఒక ఇల్లు ఇది అంతా అమ్మేస్తే నేను దాంట్లో నుంచి 2,300 రూపాయలు తీసుకున్నా, కానీ ఒక్క పైస తీసుకోలే. అన్నీ మా మామగారికి, ఆ పిల్లలకు, మా తర్వాత పిల్లలకు ఏమైనా చేసుకుని నేను వదిలిపెట్టినా. ఒక పిల్లగాడు పోయినాక మళ్ళీ వర్షం అయితే హైదరాబాద్ చూపించాలని సమిష్టిగా ఉండి 59 హైదరాబాద్కి తీసుకొచ్చిన. అప్పుడు మా మామగారి చెల్లెలు అంబటి గోపాలరెడ్డి అని ఏసీపీ ఉండే 62లో, ఆయన భార్య మా మామగారికి చెల్లెలు కావాలి. కుశలవరెడ్డికి సడ్డకుడు ఆయన, భీమిరెడ్డి కుశలవరెడ్డికి కూడా. కుశలవరెడ్డికి ఇచ్చింది మా మామగారి చెల్లె. అట్లా ఆయన దగ్గరికి వచ్చిన మా పిన్ని వాళ్ళు డాక్టర్ సీత దగ్గర అక్కడ చూపించి ఇన్ని చేసినారు, మందులు రాసినారు. పోయినాక 3rd మంత్ నుంచి ఇక్కడనే ఉండాలని అంటే మా మిస్సెస్ని ఇక్కడనే ఉంచి, మా పెద్దమ్మ కొడుకు ఇక్కడ రైల్వే ఇంజనీర్, అది సూపర్వైజరు చిక్కటిపల్లిలో ఉండే, ఆడనే ఉంచి బాబు పుట్టేంతవరకు ఇక్కడనే ఉంచి
తీసుకుపోయినా. అప్పటి నుంచి నాకు వైద్యం చేయాలి అనేది, ఏం చేసేది అంతా కూడా విన్నా కాబట్టి. ఇంకొకటి రాజకీయంగా కొత్తపల్లి పక్క గ్రామ వాళ్ళ పెద్దోళ్ళు ఉన్నారు, ఆయనకు ఇన్సులిన్ రోజు ఇన్సులిన్ వాడతాడు, షుగర్ ఉందని. నేను నన్ను ఇవ్వమంటే నేనే ఇచ్చేది. సో అట్లా మీకు అట్లా వైద్యం. మా మామగారు ఆర్ఎంపీ డాక్టరు, యాదగిరి గుట్టలో ఫస్ట్ డాక్టరు, లక్ష్మణసయ్య సర్పంచ్ ఫస్ట్. ఆయనది ఫోటోలు ఉన్నాయి ఈ గుట్టలో. ఆయన వాడపల్లి నూతన కళ్ళు గవర్నమెంట్ డాక్టర్గా చేసిండు. ఆయన ఆ కాలంలో నాస్తికత్వం మీద పెద్ద ఎత్తున గ్రంథాలు రచించాడు. దేవుడు ఉన్నాడా లేడా, పూల పెండ్లి ఎందుకో తెలిసిన పుస్తకాలు కూడా రాశాడు. ఆయన పెద్దగా చదువుకోకున్నా ఆ భావం గల మనిషి. ఇక నేను ఆడబిడ్డ అనే దృక్పథంతో బడ్డను పడకుండా ఆయనకు మళ్ళీ చేసుకుంటే బిడ్డ, ముగ్గురు కొడుకులు, ఇక సంబంధాలు అంతకంటే ఎక్కువ నాకు ఉన్నాయి, నేను దూరం చేయలే అందరినీ. నేను అట్లా ఆ వైద్య రీత్యా ఎంతవరకు అంటే మిగతా డెలివరీస్ 5, మిగతా దాని తర్వాత కూడా నేను అప్పుడు ఎందుకు జరిగినాయని, ఎట్లా, ఎందుకు, ఏ కారణం చేత ఎట్లా జరుగుతుంది అనేది డాక్టర్లతోనే ఆర్గ్యుమెంట్ చేసేది. విటమిన్ E అండ్ K లోపం వల్ల ఇటు జరుగుతుంది, ఓకే. మెదర్జను ఇది డెలివరీస్ కూడా నార్మల్గా మా ఇంట్లో నేనే చేయించేది. అందరూ సేఫ్. ఇట్లా వైద్యం ఆరోగ్య సమస్య వచ్చినా మీ దగ్గరకు వచ్చేవారు. నేను చేసుకునేది. ఇక చిన్నగా ఊళ్ళో కూడా అందరూ వస్తే ఆర్ఎంపీ ఎవరు ఏది ఇచ్చినా, ఏ ఇంజక్షన్లు ఇచ్చినా, ఏం వాడుతున్నావు, ఏం చేస్తున్నావు, హోమియోపతి ఆయుర్వేదిక్ ఇంజక్షన్లు కానీ ఇది కానీ అన్నీ. ఇక నేను చదవటం మొదలుపెట్టి నేను కూడా చేసేది, తీరిక ఉండకపోయేది. ఇక ఒట్టిగా ఉండేది. ఎందుకంటే ఊళ్ళో ఏం చేసిండారంటే పట్వారీ లేడు, మీరు ఉండాలి అనేది గవర్నమెంట్ నన్ను అడిగింది. సరే యాక్సెప్ట్ చేసిన. నేను పట్వారీగా 63 నుంచి 69 వరకు 67 వరకు పట్వారీ చేసిన. భూములు రికార్డు అప్పుడు 67లో గవర్నమెంట్ ఈ ల్యాండ్ రెవెన్యూ 6% 6 నెలల మందం ఎక్కువ చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఇనాం భూములకు కూడా అన్ని పట్టాలు చేయమన్నది. అన్ని రికార్డ్ చేసిన తర్వాత సెంట్రల్ నుంచి ఎస్సీ ఇనాములు మాత్రం అట్లే ఉంచమని ఆర్డర్ అయితే అదొకటి తీసేసి మీద చేశారు. శాశ్వత రిజిస్టర్లు ఇది అది అన్నీ నేను రాసిన. పట్వారీ. ఇక ఇంజనీరింగ్ ఆఫీస్ ఉండే, ఏర్పడ్డప్పుడు కొన్ని అప్పులైనాయి. నా మ్యాథమెటిక్స్ కాబట్టి నేను చెప్పేది చలో రేట్ ఆఫ్ షెడ్యూల్ తీసుకొని నేను ఒక కుంట ఎస్టిమేట్ చేసి, ఇది జూనియర్ ఇంజనీరు సంతకం పెట్టించి చేసి పని చేయించేది. ఇప్పుడు ఒడ్డెర్లు 4 ఒడ్డెర్లు చేతిలో ఉండేది. పండ్లు కుంటలు ఇది మా కుంట ఈ ఊళ్ళనే ఉండి అన్ని వాళ్ళకి అయ్యా ఏదైనా పని చెప్పమని ఎప్పుడు వస్తూనే ఉంది ఒడ్డెర్లు, 2-3 ఒడ్డెర్లు. ఆఖరికి ఒక్కొక్క పొలము మడి ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఒక్కొక్క మళ్ళు చేయించిన. పనిచ్చేది జనానికి పెట్టి. ఇది అట్లా బావులు, బావులు తీయటం. ఆ రోజుల్లో రాకట్లు లేని బావులు ఉండవు. అట్లా ఎందుకని నేను పైన 16 కుంటలు 10 కుంటలు పెట్టి లోపలికి పోయే వరకు 5 కుంటల బాయి, ఇట్లా గ్లాస్ సైడ్ రౌండ్ బావులు తీసేది. అది కూలకపోయేది దరి రౌండ్ బాయి. అది నేను అట్లా 60 నుంచి నేను నాగారంలో మా భూములలో నేను దేయించినాక మా పక్క ఊళ్ళేంది, మా మండలంలో 10-20 ఊళ్ళో ఎప్పుడు ఏడబాయి తీసి నా దగ్గరికి లెక్కలకు వచ్చేది. అది మ్యాథమెటిక్స్లో πr²h మనం సిద్ధాంతం ఉన్నది, దాని ప్రకారంగా మనం తీయించేది చెప్పేది. అడుగుది పైది యావరేజ్. పట్వారీ చేసిన, ఇది చేసిన, సర్వే ఇక సర్వే పట్వారీ చేసినప్పుడు సర్వే కూడా పరీక్ష పెట్టిండు. ఓన్ అటెంప్ట్ అన్నిట్లో పాస్ కావాలి. పట్వారీ 10 సబ్జెక్టులు ఉంటాయి, సర్వే ఉంటుంది, అన్నీ ఉంటాయి. పోలీస్ పటేలు సగం అయితేనే పోలీస్ పటేలు. అయినా కూడా మళ్ళీ నాకు వచ్చినప్పుడు పట్వారీ చేయలేక మళ్ళీ వచ్చింది. కానీ నాకు వేరే పెద్ద ఊరు
స్థానికంగా ఉంటేనే చేస్తా కానీ వేరే దూరకు వచ్చింది ఇక్కడ హైదరాబాద్ దగ్గర నేను చేయలే వదులుకున్నాను కదా. ఓకే. పాటవారి చేసిన ఇది చేసిన ఇంజన్లు 62 నుంచి 52 నుంచి ఇంజన్లు, ఇంజన్ల రిపేర్ అంతా కూడా చేస్తాడు. ఓ ఆయిల్ ఇంజన్ ఈ ఆయిల్ ఇంజన్స్, కవెంట్రీ విక్టర్, కిర్లోస్కర్ అప్పుడు అల్యూమినియం బాడీ కవెంట్రీ విక్టర్ ఇంగ్లాండ్ మేడు, ట్రాలీ మీద బిగించి బై గుంజుకపోయి పెట్టేది. క్రిస్ ఇంజన్ ఒక రోజు పెడితే 2 రోజులు కంటిన్యూగా నడిపేది. 20 ఎకరాల భూమి బారాలని అంటే చెట్లకు కుంటలకు వాటి పెట్టి నేను ఎప్పుడు 15 ఎకరాలకు తక్కువ చేయలే. కరి 4-6 జీతగాండ్లు ఇది పెట్టి ఆయన పండించని పంట లేదు. పొద్దుతిరుగుడు, గోధుమలు, ఆముదాలు, పెసళ్ళు, మినుములు, అసలు మిరపకాయలు, పొగాకు 62లో పండించేది పుట్ల కొద్దీ. తర్వాత మొన్న 98-90 దొరపొగాకు చిలకలగూరుపేట నుంచి వాళ్ళు నారిచ్చి పంపితే పండిస్తే స్టేట్లో నాది ఫస్ట్. ఒక ఎకరానికి 1,30,000 వచ్చేది. వాళ్ళు చిలకలగూరుపేట పొగాకు దానిపైన హెడ్ కత్తిరించి వీళ్ళు పువ్వుతో అట్లే ఉంచుతారు. హెడ్ కత్తిరించి పిలకలు తీసేస్తే ఆకు మందమై పెద్దగా వచ్చేది. అది ఒక ఎకరానికి 22 క్వింటాలు 20 క్వింటాలు పండించిన ఆయన కింటా 6,000 అప్పుడు. ఇప్పుడు 30,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు. కానీ అన్నదాత పత్రికకు ఆయన ఒక 30 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఈ వ్యవసాయం మానేసేదాకా ఆయన చందాదా ఏ సీడ్ కానీ మెడికిట్ నేను తెచ్చి పెట్టి అట్లా అంత అప్డేటెడ్ గా ఉంటాడు, చదువుతాడు. ఈ వయసులో కూడా ఇప్పుడు కూడా జ్ఞాపక శక్తి పేపర్లు అన్ని ఇవాళ పొద్దున లేవగానే మొత్తం పేపర్లు అన్ని చదవకుండా వదిలిపెట్టాడు. ఇంత హెల్తీగా తర్వాత అన్ని చేసి మా పిల్లలు ఒకటి ఇంజనీర్లు చేయించలేకపోయినా కానీ సార్ మీరు ఇంత హెల్తీగా ఉండడానికి 93 ఏళ్ళ వయసులో ఏంటి మీరు అడిగితే రీజన్ నాకు ఒక్కటి ఎన్ని అవాంతరాలు వచ్చినా నేను ప్రతి 4,000 మా ఊరి జనాలకే కాకుండా పక్క ఊరోళ్ళు కూడా సేవ చేసిన. కానీ యథార్థవాదికి శత్రువులు ఎక్కువ. నా మనిషే నేను సర్పంచ్ని చేసిన మెంబర్ ఒకటి మనోడే ఒకటి అన్యాయం చేశాడు, ఒకని ఏటపోతులు దొంగతనంగా కోసాడు. నువ్వు ఎందుకు చేసినవన్నీ నిలబెట్టినా వాడు దూరం అవుతాడు. దూరమైంది కాదు సమస్య ఏంది, అయ్యా మీ మనిషి ఇట్లా చేసిండని అంటారు. అందుకనే నా ఓడు కానీ నా పిల్లలు కానీ తప్పు చేస్తే తప్పును తప్పు అనే తత్వం నాలో ఉంది. ఒకటి ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా ఏ ఆపద వచ్చినా నేను ఎప్పుడు కూడా ఇట్లనే ఉంటా. అవి మనుషులకు వస్తాయి కానీ దేనికి వస్తాయి, అవి వస్తుంటే పోతుంది. నిబ్బరం అనేది ఉండాలి. రెండోది నాకు చిన్నప్పటి నుంచి నేను 47లో నార్గడ్పల్లి నుంచి హుసేనాబాద్కు నడిచిపోయిన 47లో మధ్యన అడివెంల తిమ్మాపురంలో అన్నం తిని నేను మా నాన్న 46-47లో అమ్మనబోలు పల్లెపాటి నాగరపల్లి దగ్గర నుంచి ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వరకు తిమ్మాపురం అడవులకు చేరి ఆడ అన్నం తిని మళ్ళీ ఆడికి పోయాను. కరివిరాల కొత్తగూడెం ఆడికి పోవాలి. కరివిరాల ఆంధ్ర మనం యూనియన్ గవర్నమెంట్కి పోయినామన్నాం. రేపాల నరసింహగూడెం, అక్కడి బృందాలపురం, కొల్లు పుల్లయ్య గారి పాపయ్య గారి ఇంట్లో గోపాలపురంలో ఉన్నాం మేము. నడక నాకు చిన్నప్పటి నుంచి నడక, ఆహారం కూడా ఆహారము ఒకటి. ఈ నానుడి లేడీస్ కడుపు నిండా తినాల, జెంట్స్ కొంత హెల్తీ తినాలి. కారణం కర్త నాటి నుంచి నేటి వరకు మగవాడే కర్త అంటారు. మనం మంచిగా ఉన్నదని కడుపు నిండా ఇంకొకది ఎక్కువ తిన్నాం అనుకో, రెస్ట్ కావాలి. రెస్ట్ తీసుకుంటే పని పోతుంది. ఏ ఇంటికి పోను ఎక్కడ పోని కొద్దిగా హెల్తీ తినాలి. ఇంకొకటి
ఈ జీర్ణ వ్యవస్థకు ఈ పని ఎక్కువ చెప్పకూడదు. ఓ మిషనే ఉంది, ఎక్కువ వాడిస్తే ఒక చెడిపోతుంది. ఇంజనే ఉంది. ఆయిల్ ఎక్కువ తాగితే ఏమవుతుంది? బస్స పొగ వస్తుంది, స్లో అయిపోతుంది, తొందరగా చెడిపోద్ది, పనిముట్లు పోతాయి. నేను లిమిట్గానే తింటాను. నన్ను మా డీజీ ఒకసారి జగదీష్ రెడ్డి గారి దగ్గరికి వస్తే, మీ జీవిత రహస్యం ఏంటంటే నా అలవాట్లు చెప్పిన. చిన్నప్పుడు ఇప్పుడు మనం పెరుగు పోసుకుంటామే అన్నంలా, ఇంత ఎన్నముద్ద తినేది పచ్చన్న, అప్పటికప్పుడే చేసింది అన్నంలా. పాల జొన్న కంకులు, పాల సద్ద కంకులు, మొక్కజొన్న కంకులు పాలై కాగబెట్టి వేయించి, మొలక నూకలు, నువ్వులు, ఒడ్లు మండపోస్తే గరిపోతే వాటి వేయించి ఎండబెట్టి నూకలు చేస్తే చాలా టేస్ట్ ఉంటాయి. మరి నాకు తిన్నటువంటి గరిబియ్యం ప్రతిది కూడా ఏది తిన్నా లిమిట్లో ఉండాలి. సెకండ్లీ ఆలోచన నాకు ఒక్కటి ఉంటుంది ఎప్పుడు, చిన్నప్పటి నుంచి ఒక 6 నెలలు ప్లాన్ మొదలు పోతుంటుంది. ఒక కారు 5 మాసాలు 6 మాసాల ప్లాన్ మొదలు పోతుంటుంది. రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఒక ఇతరం పెడుతున్నాం, దీనికి ఏం కావాలి, రేపేంది, ఎల్లుండి ఏంది, పంటల పైన దానికి ఏంది. ఇక చిన్నప్పటి నుంచి పశువుల పేడ పోసేది, ఊర మట్టి పోసేది, అదైపోయింది. అది కాగానే 60, 56, 57, 58, 60 వరకు పోగానే పశువులు తక్కువైనాయి. పచ్చి రొట్టెని వేసేది, పచ్చి రొట్టె ఆకు, ఏ ఆకైనా ఏం లేదు, తంగడి, వెంపల్లి, చితిపలక, వేపాకు, కానుగాకు, ఏ గ్రీన్ మాన్యూర్ అయినా అది వేసేది. గవర్నమెంట్ గ్లారిసీడియా ఇది అది ఇచ్చిండ్రు. ఆయన అట్లాంటి ఫుడ్ తిన్నాడు, భూమికి అట్లాంటి ఫుడ్ పెట్టాడు. భూమికి అట్ల పెట్టి పండించినాం. ఇంకొకటి, రెండో పంటకు ఆకు, వేరుశనగ చెక్క, ఆర్గానిక్ మ్యాటీరియల్. వేరుశనగ చెక్కని కొట్టి ఎకరానికి బస్తా తల్లేది 65 కిలోలు 67 కిలోలు ఉంటుంది బస్తా. ఒక ఎకరానికి ఒక బస్తా. మళ్ళీ దాన్ని కరిగడి చేసినాక మళ్ళీ గురుదోలి ఇత్తనం వేసేది. ఆర్గానిక్లా మా ఊళ్ళే ఈ పిండి వచ్చిన తర్వాత మా మంగలిని క్షౌరం చేసే మంగలి, అయ్యా పిండి ఎకరే అనేది. ఎందుకంటే ఆ పిండి తింటే మనం ఎన్నాళ్ళు వస్తాం, పెద్ద గోల పెట్టేది. వాడు వేయకపోయేది సచ్చిన దానిక కూడా. వాడు కెమికల్ మాన్యూర్ని, డిఐపి, కాల్షియం ఈ పిండే పడకపోయేది. ఊరి మట్టి, పెండ మట్టి తప్ప మొదటి నుంచి. వాడి కుటుంబం ఉన్నది, వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడైతే ఇక 67, 68లో కూడా నేను రెండో పంటకు, మొదటి పంటకు ఆకు, ఇది మట్టి, తక్కువ పిండి, కానీ పెస్టిసైడ్ కొట్టడం వల్ల పెద్ద నష్టం. సైనబాడి ఏంది, ఎవరైనా కెమికల్ని దాన్ని చేసి చెప్పిండ్రా? నోట పెన్నిట్లో పెట్టుకొని చనిపోయారు, సెకండ్ పోతుంది. అందుకనే ఈ పెస్టిసైడ్తోని తప్ప ప్రమాదము. ఈ జబ్బులు పెస్టిసైడ్ కొట్టకుండా ఉంటే కెమికల్ని కూడా ఫెర్టిలైజర్స్, డిఏపి కావచ్చు, ఫాస్ఫరిక్ ఆమ్లము, మనము చెంచం తెచ్చిపోస్తున్నాం. దాంట్లో ఏముంది, సల్ఫర్ ఉంటుంది. అది పంటకు ఉపయోగం. పిండి వేసిన బలమే చౌట భూమిలో దీని అని వేరుశనగ అది వేస్తేనే బాగా పండుద్ది, దిగుబడి. ఇది కాకపోతే ఈ గవర్నమెంట్లో ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు వేయాలనుకుంటే పచ్చి రొట్టె ఆకుల రసాలు కెమికల్గా కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు కొన్ని చెట్లు పురుగు తినవు. మేకలు మేయని ఆకని ఉన్నది, జిల్లెడ చెట్టు ఉన్నది, ఈ నేలైన్ ఉన్నది, ట్వినైన్, ఈ ఆకులు తినవు, పురుగు తినదు. ఇంత దూరం ఎందుకు తులసి చెట్టు ఉంది, దోమలు ఉంటాయి, దాంట్లో ఉండవు. దాని దగ్గరికి దోమలు పోవు.
అందుకనే వాటితోని తయారు చేసి వాటిని చంపితే క్రిమిసంహారిగా. ఇప్పుడు గోమూత్రము వెనకట చల్ల తెగులు తగిలిందని అంటే పెరుగన్నం తీసుకుపోయి పొలం మీద చల్లేది. మజ్జిగ వాడుతున్నాం, గోమూత్రం వాడుతున్నాం. ఇవి ఇప్పుడు పశు సంపద తక్కువైంది, జనాభా పెరిగి ఉన్న భూమిని అంతా కాస్తు చేస్తున్నాం, పంటలు పండిస్తున్నాం. కాబట్టి ఆవులు అనేది ఏమైనా పాములు పెట్టి పెంచితేనే తప్ప ఇంటికి పాలకు ఒక బర్రె తీసుకుంటున్నారు. వ్యవసాయం ఉన్నా లేకున్నా దాన్ని ఉపయోగించాలి. కానీ ఈ ఎరువులు ఇది ఇప్పటిదాకా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ విలువైన చాలా చాలా చారిత్రక విశేషాలను, అనుభవాలను, అప్పటి పరిస్థితులను మాతో పంచుకున్నారు. నాడు నేడు రాజకీయాలకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, శేఖర్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.